ఏ మూలంగానమ్మా? క్రియల మూలంగా. ఏమంటే బైబిల్లో ఎన్నో వాక్యాలు మీకు నాకు నేర్పిస్తున్నాయి కదా. మరి హేబెల్ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? క్రియల్లో నీతిమంతుడు. హానుకుని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? క్రియల్లో నీతిమంతుడు. నోవహుని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? క్రియల్లో నీతిమంతుడు. అబ్రహాముని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం? క్రియల్లో నీతిమంతుడు. అబ్రహాం యొక్క నీతి, అబ్రహాం యొక్క క్రియలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయి కాబట్టి అబ్రహాము దేవుడు అన్నమాట అది అతనికి నీతిగా ఎంతబడింది. అబ్రహాముకు తెలుసు దేవుడు ఖచ్చితంగా నా కుమారుడు పట్ల నా పట్ల మేలుతో అబ్రహాం తెలుసు కాబట్టి దేవుడు మాట వెనకడుగు వేయకుండా అబ్రహాం ఏం చేశాడంటే తన కొడుకును సిద్ధపరచుకొని కట్టెలు పెట్టుకొని నిప్పు పట్టుకొని పనివారిని పిల్లలు పర్వతం దగ్గర పెట్టి పర్వతం దగ్గర వెళ్ళినప్పుడు కొడుకు పెడతారు కదా, నాన్న కట్టెలు నిప్పు ఉంది పొట్టే లేదు అడిగాడు. అడిగాడమ్మా ఏమన్నాడు? దేవుడు చూసుకుంటాను. ఎప్పుడైతే దేవుడు చూసుకుంటాడో ఆ మాటను బట్టి పిల్లరా దేవుడు అక్కడ కార్యము జరిగించు. ఈరోజు మీరైనా నేనైనా పిల్లలు మన విశ్వాసం గొప్పదైతే దేవుడు మన పట్ల గొప్ప గొప్ప మేలు చేస్తాడు. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. మన పట్ల దేవుడు మేలు చేసేవాడు తప్ప కీడు చేసేవాడిగా ఉండనే